పల్లె దవాఖానా డాక్టరా ఎమ్మెల్యే ఎంతమంది ఉన్నారట? రిజిస్టర్ ఉంది. పేషెంట్లు ఉన్నారా? ఎవరన్నా వస్తారా? ఓపే కదా మీ దగ్గర? రెగ్యులర్ ఎంప్లాయీ ఇదంతా రెగ్యులరే కదా? లేదు సార్, ఒక్కనే రెగ్యులర్. ఇంకో ఇద్దరు ఫీల్డ్ స్టాఫ్. ఈ స్టాఫ్ నర్స్ అనేది ఒక స్టాఫ్ నర్సు కలెక్టర్ గారు ఇస్తేనే అప్పుడు ఇవ్వలేదు. టాపర్ కోరి చాలా అలిగేషన్ కర్రీసారు కలెక్టర్. డిపార్ట్మెంట్ అయితే చేయి సార్, స్టాఫ్ చేయాలి. స్టాఫ్ కొని వేరే వేరే చాలా మాంగ్రీ జనాలు స్టాఫ్ ఇవ్వడానికి ప్రాబ్లం. సీఎల్ దేమేలు ఒకరోజు చేసేది 3 రోజులు సీఎల్. 3 రోజులు చేయగానే మరి వచ్చిన స్టాఫ్ నర్స్ ఇప్పుడు వెళ్ళిపోయింది. ఇక్కడ ఇష్యూ అయింది, అవి రావట్లేదు. జీజీహెచ్ నుంచి ఇక్కడ మనకు పంపించారు. అదే సార్. ఈ రోజు ఎంతమంది వచ్చారు? ఇప్పుడు అందరూ ప్రజెంట్గా వీళ్ళంతా ఎల్టీ సార్, వీళ్ళంతా డిఓ లెక్చరర్ మిసెస్ డిఓ ఆఫీసర్ అంటే డేటా ఎంట్రీ. తర్వాత ఇక్కడ డాక్టర్ ఒకరు, యునాని డాక్టర్ ఒకరు ఉంటారు సార్. ఇప్పుడు ఈయన లేదు. ఈయన కూడా యునాని డాక్టర్ ఉన్నాడు. ఇక్కడ ఉన్నారు సార్. ఎక్కడ ఉన్నాడు? వస్తారు సార్, హైదరాబాద్ రోజు హైదరాబాద్ అప్ అండ్ డౌనా? వస్తారు సార్. అంటే రెగ్యులర్ పోస్ట్ ఎక్కడ? రెగ్యులర్ ఇక్కడే సార్, అంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీ. వాడు రోజు హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం వీక్లీ వన్స్ పోయినామంటే ఒక అర్థం ఉంది, కానీ డైలీ ఎవరైతే రిటైర్మెంటా? అంటే దగ్గర 58 years కదా, 20 సంవత్సరాలు కాంట్రాక్ట్గా ఇక్కడే చేశాను. ఈయన కూడా మొన్న ప్రమోషన్ వచ్చింది సార్. ఇప్పుడు ఫీల్డ్ స్టాఫ్ అందరు ఫీల్డ్, నాకు హెడ్ క్వార్టర్స్లో 24 hours పిఎస్సికి 3 స్టాఫ్ నర్స్ ఉంటే మనకు ఇది అవుతుంది సార్. 4 గంటల వరకు చేస్తారు, ఆ గంటలో గ్యాప్ వస్తుంది, ఇంకా ఎవరో ఫోటో తీసుకొని పంపారు. దానివల్ల చిన్నపేట మొత్తం ప్రతిసారి కలెక్టర్ మెయిన్ ప్రధానంగా అది సార్. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ 4 అంటే 6 వరకు చేసినా వాళ్ళకి మళ్ళీ పోవడానికి లేడీస్ ఇబ్బంది అవుతుంది సార్. ఓన్ వెహికలే కావాలి. తర్వాత ఆటోలు జాయిన్ చిన్న రిక్వెస్ట్ సార్, ఇప్పుడు సంగంపేట నుంచి దేవరకొండకి ఏదైనా ఒక చిన్న ఏర్పాటు లేడీస్ ఎంప్లాయీస్ చాలా ఇబ్బంది సార్. ఇక్కడ నుంచి గుంటపల్లి వరకు నడుచుకోవాల్సిందే సార్. మాకు టైమింగ్ ఏంటంటే ఎంప్లాయీస్ పొద్దున్న బస్సులు ఉన్నాయి కదా, ఒక 3 గంటల బస్సు వస్తుంది. మీ టైమింగ్స్ ఏంటి? ఎంప్లాయీస్ టైం మీరంటే మీరు మీ ఎంప్లాయీస్ టైము అక్కడ నుంచి మార్నింగ్ రావడానికి ఏంటిది, ఇక్కడ నుంచి ఈవినింగ్ పోవడానికి ఏంటి? 4 లేదా అది ఉంది కదా బస్? 3 గంటల బస్సు. అయితే ఇప్పుడు టైమింగ్స్ అంటే డిపార్ట్మెంట్ మాదంటే మేము 6 వరకు డిపార్ట్మెంట్ సపరేట్ వెహికల్ ఏర్పాటు మనం చేయలేదు. బస్సు ఉందో ఒకటి. అదే సార్, మాకు ఇప్పుడు ఏమవుతుందంటే మా పిఎస్సీది 24 hours కాబట్టి పొద్దున్న 9కి వచ్చిన వాళ్ళు 4కి వెళ్తారు. సో వీళ్ళు నైట్ షిఫ్ట్ వాళ్ళు రావాలంటే అందుకనే 3 స్టాఫ్ నడుస్తున్నారు అనుకోండి. నేను 3 షిఫ్టులుగా నాకు తెలిసినంత వరకు ఎవ్వరు ఇప్పుడు లేడీస్ బస్సులకు వచ్చే పరిస్థితి లేదు. అందరు మంచి స్కూటీలు కొనుక్కుని దాని మీద తిరుగుతున్నారు. దేవరకొండ నుంచి వచ్చేవాళ్ళు అంటే మంచిది, వాళ్ళు రావాలి, అట్లా అంత చైతన్యం వాళ్ళ దాంట్లో రావాలి. కానీ ఇప్పుడు చాలా వరకు బస్సులలో ఎంప్లాయీస్ ఎవరు నాకు తెలిసినంత వరకు అంతా వాళ్ళు ఏ నేమ్లు కానీ మిగతా స్టాఫ్ అంతా కూడా స్కూటీ తీసుకుంటున్నారు. కొంతమంది ఫ్రీ బస్ అయింది కాబట్టి ఆ డీజిల్ దాని పైసలు ఖర్చు అయింది అని చెప్పేసి అది ఒక పని చేయరా, నువ్వు ఒక ఆటో కొనుక్కొని పెట్టుకో. నువ్వు ఆ టైమింగ్ నిజం చెప్తున్నా, ఒక మనిషికి జీవనోపాధి అవుతుంది, వాళ్ళకి ఇబ్బంది లేకుండా అవుతుంది. నువ్వు అక్కడి నుంచి వాళ్ళు బస్సు దిగుతారు, ఆ టైమింగ్స్ వాళ్ళు చాలామంది ఎక్కుతారు కదా, వాళ్ళకి ఆ టైమ్స్ నుంచి షిఫ్ట్ చేయడం, మళ్ళీ సాయంత్రం వాళ్ళు ఏ టైం పోతారో ఈడ పెట్టుకుని మళ్ళీ షిఫ్ట్ చేయాలి. మరి ఎట్లా పోతారు వాళ్ళు ఆడదాకా? నడుచుకుంటానా? ఇక అడపోతే వాకింగ్ కూడా అవుతుంది, ఆరోగ్యం కూడా బాగా అవుతుంది.
అది కూడా అక్కడన్నా పోతుందా లేదు? వెళ్తారు సార్, ఏఎన్ఎంలు ఉన్నది కదా అక్కడ, ఉన్నారు ఏఎన్ఎంలు ఉన్నది. ఇప్పుడు లేకపోవడం వల్ల వాళ్ళతో అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది.